హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట. అమ్మ వంటలో ఈరోజు మనం చేయబోయే రెసిపీ చోలే మసాలా కర్రీ. ఈ రెసిపీ కోసం 1 కప్ కాబూలి శనగలు ఒక గిన్నెలో వేసి ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఓన్లీ శనగల్ని మాత్రమే ఒక కుక్కర్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత నెక్స్ట్ ఒక 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలక్కాయ, 1 టీ స్పూన్ సాజీరా, లవంగాలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ పేస్ట్ యాడ్ చేయండి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించండి. నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ మొత్తాన్ని వేసేసేయండి. అంతా ఒకసారి కలుపుకోండి. నూనె పైకి తేలేంత వరకు ఈ టమాటో ప్యూరీని ఫ్రై చేయాలి. ఇలా గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా మసాలా అంతా నూనెలో బాగా వేగాక ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలని వాటర్తో సహా వేసేయండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. చోలే మసాలా పౌడర్ని యాడ్ చేయండి. మొత్తం ఒకసారి కలుపుకొని టేస్ట్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి. చోలే మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు రైస్తో సర్వ్ చేసుకోవచ్చు, బట్ చపాతీతో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.